హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఏపీ స్టేట్లో వస్తున్నటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇన్ టైంలో ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉన్నాం. మరి రాబోతున్నటువంటి నూతన సంవత్సరానికి ముందస్తు పండుగ రూపంలో ఉద్యోగాల జాతర మొదలవబోతుందన్నట్టుగా ఏపీ ప్రభుత్వం నుంచి మరి ఒక ప్రకటన రావడం అయితే జరిగింది. అయితే ఇది నోటిఫికేషన్స్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు, కానీ ఏ శాఖల్లో ఎన్నెన్ని పోస్టులు ఉంటాయనేటువంటి వివరాలు మాత్రం కొంతమేరకు మరి ఈ వీడియోలో మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఎందుకు మరి నోటిఫికేషన్ లేకుండానే ఈ వీడియో ఎందుకండి మీరు చేసింది అంటే, ఆ నోటిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయటం ఈ వీడియో చేయడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. సో వారికి దేనికోసం అయితే వారు ఎదురు చూస్తూ ఉన్నారు, డిఎస్సి, పోలీసు, వైద్య శాఖల్లో గ్రూప్ 1, 2 సంబంధించి ఉద్యోగాల గురించి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. సో వారు ప్రిపరేషన్ మరి ఆ టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటారు అన్నటువంటి ఉద్దేశంతో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ని దృష్టిలో పెట్టుకొని ప్లస్ ఇతరులను కూడా దృష్టిలో పెట్టుకొని మరి వీడియో తయారు చేయటం, అప్లోడ్ చేయటం జరుగుతుంది. సో ఏపీలో మరి 2021 ఉద్యోగాల పండుగ అనేది మాత్రం ఖచ్చితంగా మొదలవబోతుంది. ఎందుకంటే వేల కొలది ఉద్యోగాలు మరి భర్తీ చేయబోతున్నట్లుగా మనకి వార్తలు వస్తూనే ఉన్నాయి. సో అయితే ప్రస్తుతానికి 40,000 పోస్టులకు పైగా మరి ఈ వీడియోలో మనం చర్చించబోతూ ఉన్నాం. ఇంకా అంతకు మించి కూడా మరి పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఆ వివరాలని ఒక్కొక్కటిగా మనం ఈ వీడియోలో చూద్దాం. మనం చూసుకుంటే ఇక్కడ కొలువుల వసంతం, కొత్త సంవత్సరం కొలువుల వసంతం అనేటువంటి హెడ్లైన్ తోటి ఆర్టికల్ రావడం జరిగింది సాక్షి దినపత్రికలో నుంచి. సో ఆంధ్రప్రదేశ్లో నుంచి కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణ స్టేట్ నుంచి కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అయితే నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే ఈ వీడియోలో చర్చించబోతూ ఉన్నాను. సో మనం చూసుకుంటే ఒక్కొక్కటి ఏ దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలాగా, ఎప్పుడు అప్లికేషన్స్ అంటే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది, ఆ వివరాలను ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే, ఏపీలో ఉద్యోగాల పండుగ, ఆంధ్రప్రదేశ్లో మరోసారి కొలువుల పండుగ రంగం సిద్ధమైంది. ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలకమైన పోలీస్ శాఖ, విద్యాశాఖ, ఇతర విభాగాల్లో నియామకాలు కసరత్తు ప్రారంభిస్తోంది. త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించి 15,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ఈ మెగా డిఎస్సి ద్వారా భారీ సంఖ్యలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఏపీ పోలీస్ శాఖలో జనవరిలో వేల సంఖ్యలో పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు. దాదాపు 50,000 పోస్టులకి మరి కసరత్తు అక్కడ కూడా మొదలైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఏపీ వైద్య శాఖలో, ఏపీ విద్యాశాఖలో అంటే ఏపీ డిఎస్సికి సంబంధించి 15,000 పోస్టులకు పైగా మరి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతూ ఉంటే, ఏపీ వైద్య శాఖలో పోస్టుల భర్తీ అనేది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. కరోనా నేపథ్యంలో మరి ఏపీ వైద్య శాఖలో అనేకమైనటువంటి కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, పర్మనెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఇట్లాగా ప్రతి నెలలో ఏదో ఒక జిల్లా నుంచి నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. భర్తీ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది, ఆగకుండా. ఇది ముందు కూడా కొనసాగుతూ కొన్ని వేల మందికి ఉపాధిని కల్పించే అవకాశం ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. తర్వాత పోలీస్ శాఖలో, ఏపీ పోలీస్ శాఖ విభాగంలో మరి 8,000కు పైగా పోస్టులు మరి భర్తీ చేయనున్నట్లుగా సమాచారం ఉంది. ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ విభాగంలో 8,000కు పైగా పోస్టుల భర్తీకి జనవరిలో ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఏపీ హోంశాఖ మంత్రి గారు ప్రకటించారు. వీటిలో 600 వరకు ఎస్ఐ పోస్టులు అయితే మిగిలినవన్నీ కూడా కానిస్టేబుల్ పోస్టులు ఉన్నట్లుగా సమాచారం అందించడం జరిగింది. సో ఇప్పటికి మనం 3 అంటే ఏపీ డిఎస్సి గురించి, ఏపీ వైద్య శాఖ గురించి, అదేవిధంగా ఏపీ పోలీస్ శాఖ గురించి కూడా మరి ఇన్ఫర్మేషన్ చూసాం. అయితే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో మనం చూద్దాం. ఏపీలో రానున్న కొద్ది నెలల్లోనే గ్రూప్ 1, గ్రూప్ 2ల పోస్టుల భర్తీకి కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా మరి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం గ్రూప్ 1లో 2018కి సంబంధించినటువంటి మెయిన్ పరీక్షలు ఇటీవలే మరి ముగియటం అనేది జరిగింది. అయితే పరీక్షా ఫలితాలు వెల్లడైన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి ఆ గ్రూప్ 1
పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేది పూర్తి చేయగానే గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. వీటి ద్వారా భర్తీ చేసే పోస్టుల సంఖ్యపై ప్రస్తుతానికైతే స్పష్టత లేకపోయినా గ్రూప్ 1లో 2200 పోస్టులు, గ్రూప్ 2లో మరి 1000 వరకు పోస్టులు భర్తీ చేసేటువంటి అవకాశం ఉందని మరి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా తెలంగాణలో కూడా అనేకమైనటువంటి పోస్టులు ఉన్నాయి. అయితే ఇది ఏపీకి సంబంధించినటువంటి వీడియో మాత్రమే కాబట్టి ఏపీకి సంబంధించినటువంటి వీడియో మనం టోటల్గా చూసుకుంటే ఏపీ డిఎస్సికి సంబంధించి 15,000+, అదేవిధంగా ఏపీ పోలీస్ శాఖకు సంబంధించి 8,000 అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కానీ మనకు ఆల్రెడీ తెలుసు 16,000 పోస్టులకు సంబంధించి మరి భర్తీ ప్రక్రియ జరుగుతూ ఉందని. అదేవిధంగా గ్రూప్ 1, 2 కలుపుకొని దాదాపుగా 1,500 పోస్టుల వరకు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఏపీ వైద్య శాఖలో అయితే ఇది కంటిన్యూషన్, అంటే ఒక్కో జిల్లాకి ఒక్కో రకమైనటువంటి వేకెన్సీ ఉంటుంది కాబట్టి ఇప్పటికే దాదాపు 8,000 నుంచి 10,000 వరకు అయితే భర్తీ ప్రక్రియ అనేది జరిగింది, ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ప్రతి జిల్లాకి సంబంధించి కనీసం ఒక 500-600 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అనేది పడుతూనే ఉంది ప్రతిసారి. సో ఈ విధంగా చూసుకుంటే ఏపీ ప్రభుత్వం సంబంధించి ఏపీ డిఎస్సి, ఏపీ పోలీస్, అదేవిధంగా గ్రూప్ 1, 2, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించి ఈ 4 డివిజన్కి సంబంధించి దాదాపుగా 40,000కు పైగా మరి ఉద్యోగాలు మరి 2021 సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేది జరుగుతుంది అనేటువంటి విషయం మనకు సుస్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇది అనధికార ప్రకటనే కానీ అధికారిక ప్రకటన అయితే కాదు, ప్రభుత్వం నుంచి వచ్చింది కాదు. అయితే ప్రభుత్వంలో నుంచి వస్తున్నటువంటి వార్తలను బట్టి మరి సాక్షి దినపత్రికలో రిలీజ్ చేసినటువంటి చిన్న ఆర్టికలే కానీ ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి అధికారిక ప్రకటన అయితే కాదు. కానీ మ్యాక్సిమం ఇవన్నీ కూడా భర్తీ మరి 2021లోని వీటన్నిటికి భర్తీ చేస్తామన్నట్లుగా ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఇప్పటికి ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. సో దానికి దిశగానే ప్రభుత్వం అనేది చర్యలు చేపట్టింది, అడుగులు కూడా వేస్తుంది. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. సో అదే విషయాన్ని వీరు మరొకసారి ఈ విధంగా తెలియజేయడం జరిగింది. సో మ్యాక్సిమం 2021లో మళ్ళీ చాలా ఉద్యోగాలు అనేది భర్తీ అవ్వటం మాత్రం కన్ఫామ్ అండి. సో ఎవరెవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. సో ఇదేండి ఈ వీడియోలో మనం చర్చించినటువంటి అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.